జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దయచేసి అడుగుతా ఉన్న ఈ న్యూస్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే మన దేశ చట్టాలలో ఉన్నటువంటి కొన్ని లోపాలను అలుసుగా తీసుకొని కొంతమంది ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, కానీ వీటికి సంబంధించి కొంతమంది సమర్థవంతమైనటువంటి నాయకులు వాటిని ఇప్పుడు అడ్డుకట్ట వేయడానికి, అంటే వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు ఈ నాయకులు ఏ విధంగా చేస్తూ ఉన్నారో, చర్యలు తీసుకుంటా ఉన్నారో చెప్పేందుకు ఈ న్యూసే ఒక ఉదాహరణ. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు మాత్రం ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా వినండి, ఓకేనా? ముజఫర్ నగర్, ఈ ముజఫర్ నగర్ పట్టణం ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాకు ఈ ముజఫర్ నగర్ పట్టణమే ముఖ్య పట్టణం. ఇక ఈ ముజఫర్ నగర్ పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర ఒక మసీదు, దాని కింద అనేక షాపులు ఉంటాయి. మామూలుగా మీరు చూస్తూనే ఉంటారు, చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో కూడా ఈ మసీదు కాంప్లెక్స్ కట్టినప్పుడు మసీదు ఉన్నా కూడా దాడ ఏం చేస్తారంటే కొన్ని షాపులు కొన్ని కడతారు, షాపులు కొన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ షాపులు బాడుగులకు ఇవ్వడం, అవి కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తారు. ఆ డబ్బులు కూడా ఆ మసీదులో జరిగేటటువంటి కార్యకలాపాలకు, నిర్వహణకు, దానికంతటా కూడా ఉపయోగపడుతుంది. కానీ మన దౌర్భాగ్యం అని తెలిసిన అదే హిందువుల విషయానికి వస్తే చివరికి అది ఏ దేవస్థానంలో అయినా కూడా, ఎక్కడైనా కూడా చాలా చోట్ల అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళు వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎవరు? హిందూయేతరులు, అన్యమతస్థులు. అది మన దౌర్భాగ్యం. కానీ వాళ్ళకి మాత్రం అట్టుండదు. మన మాదిరి వాళ్ళు ఎదవలు కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా ముంచూపు కలిగిన వాళ్ళు. అందుకనే వాళ్ళకే ఆ షాపులు బిజినెస్ చేసుకోవడానికి ఇస్తారు. అదేవిధంగా ఆ మసీద్ దగ్గర కూడా చాలా వరకు షాపులు ఉన్నాయి. అయితే ఈ ముజఫర్ నగర్లోని ఈ మసీదు, దాని కింద ఉన్న షాపులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాకముందే నిర్మించారు, ఇప్పుడు కాదు. కానీ డిస్ప్యూటెడ్ అంటే వివాదాస్పద స్థలంలో ఈ మసీదును, షాపులను అయితే నిర్మించారు. పైగా వీటి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు. అంటే ఇవి అక్రమ నిర్మాణాలు అన్నమాట. ఇంకా అసలు విషయానికి వస్తే ముజఫర్ నగర్లో ఈ మసీదు కావచ్చు, దాని కింద ఉన్న షాపులు నిర్మించిన స్థలం ఇప్పటిది కాదు. అది 1918 నుండే వివాదంలో ఉండాలి. అంటే 1918 అంటే ఎప్పుడు? మనకు స్వాతంత్రం రాకముందు నుంచే. ఈ స్థలాన్ని అప్పట్లోనే రుస్తమ్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ రుస్తమ్ అలీ ఖాన్ ఎవరో తెలుసా ఎవరో మీకు? ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు పాకిస్తాన్ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ ఖాన్ తండ్రే ఈ రుస్తమ్ అలీ ఖాన్. ఈయన ఆక్రమించుకున్నాడు. అటువంటి ఈ రుస్తమ్ అలీ ఖాను అప్పట్లోనే ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని తనదిగా క్లెయిమ్ చేసుకున్నాడు. అంటే భూ కబ్జాలు ఇప్పటి నుంచి కాదు, మన స్వాతంత్రం రాకముందు నుంచే భూ కబ్జాలు అనేటివి ఉన్నాయి. అర్థమవుతుంది మీకా? మీరేమన్నా సినిమాలు, ఈ సీరియల్లో చూసి ఈ మధ్య కాలంలో ఏమన్నా కొంతమంది పుగ్గురు పట్టిన వాళ్ళు, మతం ఎక్కిన వాళ్ళు ఏమన్నా ఇది ఏదైనా సాదా వాళ్ళ మీద పడి ఏమన్నా భూమి కబ్జా చేస్తానని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటారేమో ప్రభుత్వ స్థలాలు. కాదు, మొదటి నుంచే ఉన్నది ఇది. అర్థమవుతుంది మీకా? సరే, ఇక అప్పటి నుంచి ఈ స్థలం విషయంలో గొడవ జరుగుతూనే ఉన్నది. ఇక 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ రుస్తమ్ అలీ ఖాను, అతని కుమారుడైనటువంటి ఈ లియాఖత్ అలీ ఖాన్లు మన దేశం వదిలేసి వెళ్ళిపోయినారు. యాడికి? పాకిస్తాన్కు. అటువంటప్పుడు ఆ స్థలం ప్రభుత్వానికే చెందాలి కదా, ఎందుకంటే వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు కదా, అందులోనూ వాళ్ళు ఆక్రమించుకున్న భూమి అది. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు వరకు ఉత్తరప్రదేశ్లో పరిపాలించింది సూడో సెక్యులర్ ప్రభుత్వాలు కావడంతో, అంటే ఎవరు? ఈ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ పరిపాలించారు కదా. వాళ్ళు పరిపాలిస్తూ ఉండడంతో ఈ స్థలం విషయాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాలా. కానీ గత సంవత్సరం రాష్ట్రీయ హిందూ శక్తి సంఘటన నాయకుడైనటువంటి సంజయ్ సింగ్ అరోరా ఈ స్థలం విషయంలో కోర్టుకు పోయినారు. ఇది ప్రభుత్వ స్థలమని, దీనిని కొందరు ముస్లిం మత పెద్దలు కబ్జా చేసి ఇక్కడ మసీదును, షాపులను నిర్మించారని, ఇది అత్యంత ఖరీదైనటువంటి స్థలం అని చెప్పి కోర్టులో కేసు వేసినారు. అయితే ఈ కేసును విచారణకు స్వీకరించినటువంటి కోర్టు తీర్పునిస్తా 1918లోనే ఈ స్థలం నాది అని క్లెయిమ్ చేసుకున్నటువంటి రుస్తమ్ అలీ ఖాను తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోవడంతో ఇక ఈ స్థలం చట్ట ప్రకారం ఎనిమీ ప్రాపర్టీస్ క్రిందకే వస్తుంది. అంటే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఈ స్థలం. కానీ ఈ స్థలాన్ని కబ్జా చేసి మసీదును, అదేవిధంగా షాపులను అయితే నిర్మించారు. పైగా ఈ నిర్మాణాలకు కూడా ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. అంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా, ఇష్టప్రకారంగా కట్టేశారు. మమ్మల్ని ఎవరు అడుగుతారులే, మమ్మల్ని ఎవరు ప్రశ్నించేది అన్నట్టుగా. కాబట్టి ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాల కిందకే వస్తాయి. అంతేకాకుండా ఈ స్థలం ఎనిమీ ప్రాపర్టీస్ కింద ప్రభుత్వానికే చెందుతుందంటూ
కోర్టు కీలకమైన తీర్పును అయితే ఇచ్చింది. ఇక్కడ మీకు ఎనిమి ప్రాపర్టీస్ అంటే మీకు తెలుసో లేదో, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మన దేశము ఇప్పుడు హిందూ దేశంగా మనము ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాన్ విడిపోయినాయి కదా మత ప్రాతిపదికన. చాలామంది ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ ఆస్తులను వదులుకొని వెళ్ళిపోయారనమాట. ఏది పాకిస్తాన్కి పోయి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చే మన హిందూ బంధువులు చాలామంది ఇక్కడికి వచ్చేసారు, హిందువులు కావచ్చు సిక్కులు కావచ్చు చాలామంది కూడా. అప్పుడు ఏంటంటే ఈ వదిలేసుకుపోయిన ఈ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఎనిమీస్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. మీకు అర్థమవుతుందా? అది లెక్క. అంటే వాటిల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనోళ్ళు ఎవరైతే అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వదిలేసుకొచ్చారో ఆ ఆస్తులన్నింటిని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే స్వాధీనం చేసేసుకుంది. ఇది కూడా అలాంటిది అనమాట. ఏది ఈ ఎనిమిస్ ప్రాపర్టీస్ కిందకి వస్తుంది ఇదంతా కూడా. దీంతో వెంటనే యోగి ప్రభుత్వం ఈ స్థలాన్ని ఈ ఎనిమిది ప్రాపర్టీస్ కింద డిక్లేర్ చేసి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం ఇక్కడ విశేషం. అర్థమవుతుందా? చూడండి, యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఆయన ఎటువంటి మొహమాటాలకు తావివ్వకుండా ముక్కుసూటిగా రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి, చట్టాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోగలిగినారు. ఇంకెవరినైతే తీసుకోగలుగుతారు ఇలాంటి నిర్ణయాలు? అంత ఈజీనే కాదు. ఆ పుష్ప సినిమాలు అన్నట్టు కానే కాదు. ఎట్లా అది సూపర్గా ఉంది కదా. మనకు తెలియనటువంటి ఇలాంటి విషయాలు ఇలాంటి న్యూస్ చాలా ఉన్నాయి. వీలైనంత వరకు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క అద్భుతమైన న్యూస్లో మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా మీకు ఈ న్యూస్ నచ్చితే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూసి చూడనట్టు వదిలేయకుండా, లేకపోతే ఏదో గుర్తొచ్చినప్పుడు ఏదో అట్లా న్యూస్ అక్కడ అని చెప్పి సెర్చ్ చేసి ఏదో ఎత్తుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకొక మాట చెప్తున్నా, మన వాట్సాప్ ఛానల్కి సంబంధించి కూడా నేను మీకు లింక్ ఇస్తాను ఈ వీడియోల్లో. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా అయినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి మేము అందించే ప్రతి వీడియో కూడా మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.